ఉండవల్లి అనూష ఈ పేరుకి పరిచయం అక్కర్లేదనే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ కార్యక్రమాలను, అప్పటి అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రశ్నించడమే ధ్యేయంగా ఆవిడ పనిచేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో ఉండవల్లి అనూష ఉన్నారు. మేడం ఏంటి ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది బంపర్ మెజార్టీతో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించిందే, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. ఈసారి తెలుగుదేశం పార్టీ కొట్టబోయే దెబ్బకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూసాలు కదులుతాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీకి కనీసం అంటే మ్యాండేట్ రాదు అని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. జనం వీళ్ళు వైసీపీ పార్టీ నుంచి సైలెంట్ ఓటింగ్ అని అంటున్నారు. ఎస్, సైలెంట్ ఓటింగ్ పడింది. ఈ నియంత్రణని ప్రశ్నించేయడానికి భయపడి సైలెంట్గా టీడీపీకి ఓటేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టారు. అంటే మీరు చూస్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తారు. మీరు లైవ్ పెట్టిన ప్రతిసారి కింద కామెంట్లు చూస్తుంటారు. ఇటు వైసీపీ పర్సనల్గా చాలా అబ్యూజివ్గా టార్గెట్ చేశారు. ఏంటి అలాంటివి చూసినప్పుడు ఏం వచ్చింది మీకు? ఖచ్చితంగా ఎవరికైనా బాధ అనేది ఉంటుందండి. అట్లాంటివి చూసినప్పుడు మరీ ముఖ్యంగా మహిళ అనేసరికి పర్సనల్ అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఆయుధం ఉండదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పించి ఇది చేస్తే వీళ్ళు మళ్ళీ మాట్లాడరు అని చెప్పేసి కేవలం ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసమే సజ్జల్ భార్గవ్ రెడ్డి ఒక టీంని పెట్టుకున్నాడు. నేను ఎప్పుడూ ఒకటే గుర్తు చేస్తూ ఉండేదాన్ని, మీరు నన్ను అంటే ఒక మహిళగా నన్ను కించపరిస్తే, నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి క్వశ్చన్ చేసినప్పుడు దాని గురించి మీరు నాకు క్వశ్చన్ చేయండి. కానీ మీరు సబ్జెక్ట్ పరంగా కాకుండా నా క్యారెక్టర్ మీదకి వస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని ప్రతిసారి నేను గుర్తు చేశాను. దానికోసమే మీరు నా గత 6 నెలల నుంచి నా పోరాటం చేసి చూస్తే కనుక కేవలం భారతీరెడ్డి గారి మీదే ఉండేది. నువ్వు ఒక మహిళవై ఉండి, నీకు 2 కూతుర్లుండి, తెలుగుదేశం పార్టీ మహిళా నేతల పైన కావచ్చు, మేమేదైతే వాయిస్ ఇస్తున్నాం అలాంటి వాళ్ళపైన కావచ్చు, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన కావచ్చు, అతి జుగుప్సాకరంగా నీ పార్టీని ఒక టీంని రన్ చేస్తూ మరీ రాయిపిస్తుంది. నువ్వు ఎలాంటి ఆడదానివి? మళ్ళీ అవి నువ్వు సాక్షి ఛానల్ని ఒక వేదికగా ఉపయోగించుకుని ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్, అక్కడ ఏ పేపర్ అట్లాంటిది రాయదండి, అలాంటివి ఫేక్ పేపర్ క్లిప్పింగ్స్లో మావి న్యూడ్ మార్ఫ్లేసిస్. దీనిపైన నేను పోరాటం చేశాను. ఆఖరికి ఈసీ వరకు నేను వెళ్ళాను. డీజీ గారి నేతృత్వంతో దీన్ని కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయించగలిగాను. అంటే ఒక కాలకేయుల బృందం అనేది జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు. ఈరోజు అదే కాలకేయుల బృందం వల్ల నేలమట్టం అయిపోయాడు. అంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా నీతులు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత లీగల్ సెల్ పెడుతున్నాం, సోషల్ మీడియా ఎవరన్నా దాడులు చేస్తే మాకు ఇక్కడ సెంటర్ ప్రత్యేకంగా ఏర్పడిన కంప్లైంట్ చేయండి అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మీరు పెట్టండి లీగల్ సెల్. ఇప్పుడు చట్టం ఏదైనా సరే చట్టపరంగానే వెళ్తుందండి. ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తుంది, ఎవరి వైపు ఒప్పు ఉంటే వాళ్ళ సైడ్ తీర్పిస్తుంది. ఈరోజు సజ్జల్ భార్గవ్ రెడ్డిని ఉపయోగించుకుని అత్యంత దారుణంగా బూతులు తిట్టిన మీరు ఏదైతే ఉన్నారో, మీ ముఠా ఏదైతే ఉందో ఖచ్చితంగా వదిలిపెట్టము. భారతీరెడ్డి, పిఏ వర్ర రవీందర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే బూతులు తిట్టారో, ఎవరైతే మహిళల్ని అగౌరవపరిచారో, ఎవరైతే మార్పులేశారో, ఎవరైతే అశ్లీలంగా మమ్మల్ని సృష్టించారో వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మాది ఇప్పుడిప్పుడే మేము పాలనని కొనసాగిస్తున్నాము. ఏ వ్యవస్థ ఎలా ఉంది అనేది ఈ పనులతోటి పార్టీ కొంచెం తీరిక లేకుండా ఉంది. కానీ పార్టీ పరంగా మాకంటూ ఒక లీగల్ సెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైతే కార్యకర్తలపైన అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళపైన ఫేక్ కేసులు పెట్టిన వాళ్ళని, లేదంటే ఇదే విధంగా హెరాస్ చేసిన వాళ్ళని, అబ్యూజ్ చేసిన వాళ్ళని, మహిళలు మరి ముఖ్యంగా మహిళా కార్యకర్తలను అబ్యూజ్ చేసిన వాళ్ళని ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తే లేదు. శ్రీరెడ్డి కూడా మీరు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు చాలాసార్లు. మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసి మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇంచుమించుగా ఆ ఫేక్ అకౌంట్లతో పక్కన మగవాళ్ళ ఫోటోలు పెట్టి మీ ఫోటోలు పెట్టి వారందరి మీద కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి మరి ఆ కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకోమని ఏమన్నా మరలా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పుడు మేము మా పార్టీ అధికారంలోకి వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి పార్టీకి కొంచెం టైం అనేది ఇవ్వాలి, మేము ఎక్కడికక్కడ సెటరేట్ అవడానికి. ఈరోజు మీరు చెప్పారు ఒక వ్యక్తి పేరు, అసలు నేను ఆ మహిళని కూడా నేను పిలవదలుచుకోలేదు. నేను ఎప్పుడు ఆమె ఎటువంటి పదాలు మాట్లాడినా, ఎంత దిగజారిపోయి, అంటే ఒక మహిళ ఇలా మాట్లాడుతుందా, అసలు ఒక మహిళగా పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడగలరా అని చెప్పేసి మనం ఆలోచించలేం కూడా. అసలు ఒక మహిళను అలా మాట్లాడతారని ఆలోచించలేం కూడా. అలాంటి మహిళ ఎన్ని వాగినా మేము ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. నేనైతే ఆమెను ఒక మానసిక రోగిగా చూస్తాను.
ఆమెకి అవకాశాలు లేకో, ఆమె అనుకున్న ప్రొఫెషన్లో అవకాశాలు లేకో, తినడానికి బ్రతకలేకో ఒక మానసిక రోగిగా ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంది. ఆ మానసిక రోగిని కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారంతే. ఈవెన్ ముందు పెట్టి అమనాభూతులు తిట్టించి మహిళగా ఉండి తిడితే ఇంకా జనాలు ఎక్కువ చూస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళను కూడా తిట్టించి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆడవాళ్ళని కూడా తిట్టించి ఆ మానసిక రోగిని కరెక్ట్గా వాళ్ళు వాడుకున్నారు. నాకు ఇప్పటికీ చెప్తున్నానండి, మీ మీడియా వేదికగా ఆమెను చూస్తే పాపం జాలేస్తుంది. ఆమెకి ఖచ్చితంగా మెంటల్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఆమెను శిక్షించడం కాదు, ఆమెకి మెంటల్ ట్రీట్మెంట్ అనేది సమాజంలో ఆమెకి అవసరం. ఆమెను ఖచ్చితంగా ఎటువంటి మెంటల్ హాస్పిటల్లోనో ఎట్లాంటి సైకియాలజిస్ట్ దగ్గరకో లేకపోతే సైకియాట్రిస్టుల దగ్గరకో తీసుకెళ్ళి ఆమెని మానసికంగా ఏదైతే బాధపడుతుందో ఆ మానసిక రోగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి అయితే సమాజానికి అవసరం ముందు. ఏంటి మీకు సోషల్ మీడియా కామెంట్లు లేకపోతే ఈ మార్ఫింగ్ ఫోటోలేనా, లేకపోతే ఫిజికల్గా కూడా మీ వరకు వచ్చి అబ్యూజ్ చేసి ఫోన్లు చేసి మాట్లాడే అవి కూడా ఆ సంఘటనలు కూడా ఏమైనా జరిగినాయి? నా స్టార్టింగ్లో ఎప్పుడైతే నేను పార్టీ గురించి గళం ఎత్తానో, అసెంబ్లీలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తున్నారు, తెలుగుదేశం పార్టీని అవమానిస్తున్నారు అనగానే అసెంబ్లీలో గళం ఎత్తానో, అప్పుడే నా స్టోర్లో ఫోన్ ఏదైతే అందరికీ విజిబుల్గా ఉంటుందండి. నా పర్సనల్ ఫోన్ నెంబర్స్ మేబీ తెలియకపోవచ్చు, కానీ నా స్టోర్ ఫోన్ నెంబర్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దీనికి ఫోన్ చేసి బూతులు తిట్టండి అంటే, నా స్టాఫే స్వయంగా ఎన్నో వందల కాల్స్ అటెండ్ చేసి బూతులు స్వయంగా వాళ్ళు తిట్టి, మేము వచ్చి మీ షాప్ దగ్గరికి వచ్చి అద్దాలు పగలు కొడతాము, మిమ్మల్ని కొడతాము అని చెప్పేసి బెదిరించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి ఒకసారి ఎవరో ఇట్లనే ఫిజికల్గా కూడా వచ్చి ఏదో అంటే వాడికి క్లియర్గా చెప్పాను, నువ్వు నా పైన ఏదైనా ఒక రాయి ఎత్తేలోపే నీ పైన ఏం జరుగుతుందో చూడు. సో కంప్లైంట్ల విషయంలోకి వెళ్తే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి మనం సెటిల్మెంట్ చేసుకుందాం. నువ్వు నీ నాయకుడు నీ వెనకాల ఉన్నాడని నా పైన చేయెత్తిన రాయేసిన నీకు ఏం జరిగిన తర్వాత నాకు బాధ్యత కాదని చెప్పేసి నేను కూడా అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ చంటి గారి గురించి చెప్పుకోవాలండి. ఏలూరు నియోజకవర్గం చంటి గారు ప్రతి కార్యకర్తకి అండగా ఉన్నారు. అదేవిధంగా నా వరకు వస్తే ఆయన ఏదైనా దాడులు జరిగినా లేకపోతే ఏదైనా కేసులు పెట్టినా పోలీసులని అనంతపురం నుంచో లేకపోతే చిత్తూరు నుంచో పోలీసులను పంపించి నాకు నోటీసులు ఇచ్చినా నా వెనకాల క్యాడర్ని నించోబెట్టి నాకు చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇచ్చాడు. అందుకే నేను ఆయన ఈరోజు అలాంటి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఉండి ఇంత ప్రశాంతంగా బిజినెస్ చేసుకోగలిగాను 5 ఏళ్ళుగాను, లేకపోతే ఇంత స్ట్రాంగ్గా నుంచున్న వాయిస్ ఇవ్వగలిగాను. ఏంటి అనూష ఉండవల్లి ధైర్యం ఏంటి అసలు? అందరూ భయపడిపోయిన నేపథ్యంలో 151 వాళ్ళు సీట్లు వస్తే మొత్తం అందరూ కూడా పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. టీడీపీ క్యాడర్ అంతా బయటకు వచ్చి మాట్లాడాలని కూడా భయపడిపోయినప్పుడు సోషల్ మీడియాలో మీరంతా గట్టిగా మాట్లాడడం, పార్టీ కార్యక్రమాలు, చంద్రబాబు లోకేష్ గురించి కానీ సపోర్టు, చంద్రబాబు అరెస్ట్ విషయంలో కానీ ఏంటి ఉండవల్లి అనూష బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు కుటుంబ నేపథ్యం ఏంటి? బేసిక్గా మేము సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళమేనండి. అనూష ధైర్యం కన్నా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం కాకపోతే ఇంకెవరు అడుగుతారు అనే ఒక ధైర్యం. ఫస్ట్ మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే సామాన్యులు ఎవరు మాట్లాడలేరు. నాకు వెనకాల నా కుటుంబం అండ ఉంది, నా కుటుంబం కొంచెం పర్వాలేదు, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మా ఫ్యామిలీలో మేము ఫినాన్షియల్గా కూడా కొంత సెటిల్ అయిన ఫ్యామిలీ. ఈ టైంలో నాలాంటి వాళ్ళు అంటే ఒక బయటకు వచ్చి ప్రశ్నించగల వాళ్ళు కూడా బయటకు రాకుండా సైలెంట్గా మనకెందుకులే మన ఆస్తుల మీద దెబ్బ పడుతుందేమో అని చూస్తే అసెంబ్లీలో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకుని అమ్మనాభూతులు తిడుతూ అసెంబ్లీలో కొడాలి నానిని పట్టుకునో లేకపోతే రోజాను పెట్టుకునో అమ్మనాభూతులు తిట్టిస్తూ ఆయన్ని కూర్చోయ్యా అని చెప్పేసి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నప్పుడు వీడికి ఎందుకు ఇంత అహంకారం? కేవలం 151 వచ్చినాయనే కదా అహంకారం. అది ఎవరిచ్చారు? 151 సీట్లు ఎవరిచ్చారు? ప్రజలు. అంటే మాలాంటి వాళ్ళే ఇచ్చారు సీట్లు కూర్చోబెట్టి. అలాంటి వాడిని ఆ ప్రజలే ప్రశ్నించాలండి. ప్రశ్నించకపోతే వాడు చేస్తున్న తప్పనేది తెలియదు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి. సో నీకు పరిపాలన అందించింది ఎందుకు? పరిపాలన చేయడానికి ఇచ్చారు నీకు ప్రజలు, నీకు సీట్ ఇచ్చింది పరిపాలన చేయడానికి ఇచ్చారు, నీకు అధికారం ఇచ్చింది. అది కాకుండా కేవలం కక్ష కోసము, కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు, మాట్లాడగలిగే వాళ్ళు, గొంతెత్తి మాట్లాడగలిగే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడకపోతే రేపొద్దున ఒక సామాన్య మహిళ కంటే ఏదో రోజు కూలీకి వెళ్ళే వాళ్ళు, రోజువారీ కూలీకి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే రాష్ట్రంలో ఎవరు కనీసం గొంతెత్తరండి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడకపోతే. ఆ ధైర్యంతోనే ముందుకు వచ్చాను. నేను భయంకరంగానే నా నేచర్ ఏంటి అంటే మొండితనం నాకు ఎక్కువ.
నువ్వు నన్ను కాదు అన్నా, లేకపోతే నువ్వు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు, నేను ఏదైనా ఒక విషయం గురించి క్వశ్చన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి నువ్వు దాని గురించి ఇది తప్పు అని చెప్తే నేను తప్పు ఒప్పుకునేదాన్నేమో. కానీ నేను ఏ రోజు క్వశ్చన్ చేసినా అదేంటో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నువ్వు మాట్లాడేది తప్పమ్మా అని చెప్పేసి ఎవడు చెప్పలా. నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, నన్ను అబ్యూజ్ చేశారు, నన్ను మార్ఫుల్ చేశారు, లేకపోతే నా వీడియోస్ ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని తీసుకొచ్చి నాది అని చెప్పేసి ఒక బ్లర్ వేసి సర్క్యులేట్ చేశారు. సో వీటన్నిటికీ నేను భయపడలే, ఎందుకంటే నా చుట్టూ ఉన్న సమాజానికి నేను ఏంటో తెలుసు కాబట్టి ఎప్పుడు భయపడలే. అదే నా ధైర్యం. అంటే ఇప్పుడు కూడా మేము మీ గురించి తెలుసుకుందామని ఊరికే సోషల్ మీడియాలో ఒకసారి సెర్చ్ చేసాం. మీరు చూస్తే ఇది మీ పేరు మీద ఎక్స్ కానీ ఇది ఎఫ్బి కానీ చూసారు. ఇది ఇట్లా మీ అంటే వాస్తవంగా తెలియని వాళ్ళు ఎవరు ఉంటే మీరే పెట్టారనుకుంటారు. సో ఇలాంటి పోస్టులు మీ పేరు మీద ఫేక్ అకౌంట్లు పెట్టి ఇలాంటి పోస్టులు చూస్తున్నప్పుడు, అసభ్యకరమైన చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? చిల్లర పనులు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అట్లా పెట్టిన వెంటనే దాన్ని ఒక వేలల్లో చూసినా లక్షల్లో చూసినా నాకేం నష్టం కాదు. నేను ఎప్పుడు నష్టపడతాను, ఎందుకంటే నా ఇంట్లో వాళ్ళు నమ్మినప్పుడు నేను నష్టపోతాను, నా చుట్టాలు నమ్మినప్పుడు నష్టపోతాను, లేకపోతే నా ఫ్రెండ్స్ నమ్మినప్పుడు నేను అయ్యో ఇదేంటి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు ఏంటని బాధపడతాను, లేకపోతే నా కింద పనిచేసే వాళ్ళు అరే మేడం ఏంటి ఇలా ఏంటి అని చెప్పేసి అంటే అయ్యో ఏంటి నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఇలా చూస్తుందంటే అని బాధపడతా. కానీ ఏ రోజు నా కుటుంబం దగ్గర నుంచి, నా స్నేహితుల దగ్గర నుంచి, ఎవరైతే నేను బాగుండాలని కోరుకునే వాళ్ళ దగ్గర నుంచి నా స్టాఫ్ వరకు నేనేంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఎందుకు భయపడతాను? అలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసే వాళ్ళ గురించి నేను ఎందుకు బయటపడతాను? మీరు అదొకటి చిన్నది చూపించారు. ఇది కాదండి, నేను ఈసీ కంప్లైంట్కి వెళ్తే ఒక న్యూడ్ మార్ఫ్స్ నాతో పాటు ఇంకొక మరో 3 మహిళల్ని మా తలకాయలను తీసుకొచ్చి ఒక న్యూడ్ ఫొటోస్ కంటించి అదేదో పేపర్ క్లిప్పింగ్లో వచ్చినట్టుగా ఒక ఆర్టికల్, అది సాక్షి వేదికగా నేను మరీ చెప్పాను ముఖేష్ కుమార్ మీనా గారికి ఈసీ దగ్గర కంప్లైంట్కి వెళ్ళినప్పుడు, సార్ ఈ ఫోంట్ అంతా కూడా సాక్షి పేపర్కి సంబంధించింది, సాక్షి హెడ్ ఆఫీస్లో ఇవి తయారయ్యి వస్తున్నాయి, కేవలం మమ్మల్ని ట్రోల్ చేయడానికి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు ఆర్టికల్స్, వీటిపైన మీరు దయచేసి సాక్షి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంత నీచానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దిగజారిపోయారు. ఆ దిగజారుడుతనానికి ఈరోజు ఈ 11 అనేవి నిదర్శనం అండి. ఇది కూడా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఈ ఫోటో పేపర్ క్లిప్ ఒకటి తీసుకొచ్చారు. టీడీపీ మహిళా హల్చల్ ఉండవల్లి అనుషగా గుర్తించిన పోలీసులు అండి. ఏంటి ఏ పోలీసులు ఏంటి అసలు? సైబర్ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తారా అసలు మీరు? సైబర్ ఇప్పుడన్నా వెళ్ళి కలిసి ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ ఫోటోలో చూసుకుంటే అది మెట్రో స్టేషన్, మీరు పూర్తిగా గమనిస్తే ఈ మెట్రో స్టేషన్ ఎక్కడుందండి? హైదరాబాద్లో మెట్రో స్టేషన్ ఉంది. మన ఆంధ్రలో మెట్రో ఉందా అసలు? అంటే ఇలాంటి ఆర్టికల్స్ కేవలం ఇదంతా సాక్షి ఫోన్తో సాక్షి హెడ్ ఆఫీస్ని యూజ్ చేసుకుని మీరు ఈ ఆర్టికలే చూసారు. నేను చెప్పాను కదా ఇందాక ఒక పేపర్ ఇలాంటివి సృష్టించారు అని చెప్పేసి. ఏ పత్రికలు విలువలు దిగజార్చుకున్నట్లు మాట్లాడుతుందండి? పత్రికా విలువలు అనేవి ఒకటి ఉన్నాయా? అలాంటి రాతలు రాస్తుందా? అంటే వీళ్ళ యొక్క పైశాచికత్వానికి అంతులేదు. ఒక ఆడదాన్ని ఏదైతే జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో, లేకపోతే జగన్ ప్రభుత్వం చేస్తున్న వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో, లేకపోతే వాళ్ళు చేస్తున్న అన్యాయాలని అరాచకాలని బయటపెడుతున్నామనో, ఇంత దారుణంగా ఎంత దిగజారిపోయినా సరే రాయడానికి సిద్ధపడిపోయాడు. కానీ మాకంటూ ఒక సంస్కారం ఉంది. నేను అదే చెప్పా, సాక్షి ఛానల్ హెడ్ భారతి గారికి అదే చెప్పాను నేను. నువ్వు ఆడదానివే, నీ కూతుర్లో ఆడాళ్లే, ఒక్కసారి మమ్మల్ని అంటున్నావు కాబట్టి మా కుటుంబ సభ్యులు, మా అన్నలో, మా తమ్ముళ్ళలో ఒక్కసారి నువ్వు ఆడదాన్ని మనం ఆలోచించకుండా మమ్మల్ని కష్టపెట్టావని కాబట్టి నిన్ను కూడా అదే విధంగా చూపిస్తే నీ పరిస్థితి ఏంటి, నీ బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగా. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఉండవల్లి అనుష భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఏమన్నా తీసుకోకపోతున్నారా? పదవులు ఏమన్నా తీసుకోబోతున్నారా? పార్టీ వాళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ అయ్యారా? ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు కార్యాచరణ? అదేం లేదండి. నాకు ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కింద ఇచ్చినప్పుడు కూడా నేను అడిగిన పోస్ట్ కాదు అది. నా పని గుర్తించారు, పార్టీ కోసం నేను కష్టపడ్డం గుర్తించారు, స్వయంగా పార్టీనే నన్ను ఆ పదవికి నిర్ణయించింది. అదేవిధంగా ఈరోజు కూడా నేను ఏది పదవుల కోసం ఆశించి నేను గొంతెత్తలారేజు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడ్డాను. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేశాను. కాబట్టి పదవులు వస్తాయి కాబట్టే పనిచేయాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంది, ఇంకా చాలా కీ రోల్ పదవులు ఉన్నాయి మహిళలకు న్యాయం చేయగలిగి. మీరు బాధితురాలు సోషల్ మీడియాకి వీటన్నిటికీ, సో న్యాయం చేయగలరు అనేది కొంతమంది, అంటే మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ఉన్నారు కూడా మీరు ఉంటే బాగుంటుంది అన్నారు. ఏమంటారు? నా అభిమానులు కావచ్చు, లేకపోతే నన్ను ఇంత కష్టపడ్డాను కాబట్టి పార్టీ కోసము తను మంచి పొజిషన్లో ఉండాలి అనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆశించడంలో తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిదీ తెలుసండి. ఎవరికి ఏ పదవి ఇస్తే దాన్ని
సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారనేది బాబు గారికి తెలుసు. కాబట్టి ఈరోజు మేము వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చో పోలీసు అల్వాల్ గప్పో లోకేష్ గారికో చేయక్కర్లా. వీళ్ళు ఈ పని చేస్తారు అనుకుంటే నమ్మి వీళ్ళకి ప్రాణం పెట్టి పని చేస్తారు, కష్టపడి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఇస్తారు. సో మా పార్టీలో మేము దాసోహం చేయక్కర్లా, వెళ్ళి కాళ్ళ మీద పడక్కర్లా, లేకపోతే బొకేలు పోలీసు అల్వాలు గప్పి మమ్మల్ని చూడండి మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పక్కర్లా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద గౌరవం ఏంటంటే కార్యకర్త. ఆ కార్యకర్తగా ఉండడం అనేది ఒక కార్యకర్త కష్టపడుతుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఓన్ చేసుకుంటుందండి. ఈరోజు అంతకు మించిన పెద్ద పదవి నేనైతే లేదనుకుంటాను. చివరిగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ గళాన్ని వినిపించారు, మీ పార్టీ గురించి, నాయకుల గురించి, మీ పార్టీ సిద్ధాంతాల గురించి చాలా దాని ప్రతిఘటనలు కూడా ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. సో ఆ పార్టీకి చెందిన మహిళలు కూడా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది, మీ పార్టీకి సంబంధించి విమర్శించే అవకాశం. సో మీ టీడీపీ కార్యకర్తలు కానీ లేదా అలయన్స్లో ఉన్న పార్టీల కార్యకర్తలు కానీ వాళ్ళని అబ్యూజివ్ చేస్తుంటే సో వాళ్ళకి కానీ ఇటు కానీ ఏం చెప్తారు మీరు? సోషల్ మీడియా వేదికగా ముఖాలు దాచుకుని కనపడకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ కాకుండా ఫేక్ అకౌంట్లతో వచ్చి మీ పార్టీ కానీ పక్క పార్టీ కానీ అబ్యూజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ భూత పురాణాల సంస్కృతిని అయితే తప్పించుకోవాలండి. ఎందుకంటే ఇది సమాజానికి పట్టిన ఒక చీడ పురుగు లాంటిది. ఎవరికి మొహం ఉండదు, ఎవరికి పేర్లు ఉండవు, సొంత పేర్లు ఉండవు, వాడి అడ్రస్ తెలియదు, ఏది పడితే అది మాట్లాడేస్తాడు. అది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నేను దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడి సబ్జెక్ట్ పరంగా మనల్ని ఏమన్నా ఇదిగో ఇది మీరు తప్పు చేశారంటే అదే సబ్జెక్ట్ పరంగా మీరు వాళ్ళని ఎదుర్కోండి. కాదు వాళ్ళు పర్సనల్గా మన లీడర్స్ని అబ్యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు దయచేసి మనం అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎవడైతే అబ్యూజ్ చేశాడో వాడిని ఖచ్చితంగా న్యాయం ముందు చట్టం ముందు మనం నిలబడదాం, పోలీస్ స్టేషన్ వరకు రప్పిద్దాం, వాడేంటి వాడికి ట్రీట్మెంట్ ఏంటి అనేది వాళ్ళకి చూపిద్దాం. అంతేగాని వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడారు కదా అని చెప్పేసి మనం దయచేసి అట్లా మాట్లాడద్దు. ఖచ్చితంగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళని తిట్టినా లేకపోతే మహిళా నాయకులను తిట్టినా వాళ్ళ ఇళ్లల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అనేది గుర్తు చేద్దాము. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అనేది గుర్తు చేద్దాము. మొత్తమే చూసుకుంటే సోషల్ మీడియాలో మహిళల్ని గౌరవించాలి, ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కూడా గౌరవంగా మాట్లాడుకోవాలి, సిద్ధాంతాల మీద పార్టీ కార్యక్రమాల మీద మాట్లాడాలి తప్ప ఇట్లా పర్సనల్ వ్యక్తిగత జీవితాలని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అట్లాగే ఐటీడీపీకి సంబంధించి ముఖ్య కీ రోల్ పోషించినటువంటి ఉండవల్లి అనూష మనోగతం ఇది. మరొక వారం మరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మరలా కలుద్దాం. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.